ట్రబుల్ ఏంటో తెలియడం లేదు. నువ్వు కార్లోనే కూర్చో, నేను ఊర్లోకి వెళ్ళి నన్ను మెకానిక్ని తీసుకొస్తాను. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా. మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారేమిటి? పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు, అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పొయ్యి పొగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు, కానీ ఎవరు ముందైతే తలెత్తుకొని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను, కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కళ నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి. కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు స్వప్న, నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను. నేను కలెక్టర్ చేస్తాను. చూసావా బల్లి కూడా సొమ్ము పలికింది. పలికింది బల్లి కాదయ్యా, ఈ ఎద్దులయ్యా. పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను, కానీ పెళ్ళాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుని నిన్ను ఒక్కనే చూస్తున్నానయ్యా. నువ్వయ్యా అసలైన మగాడివి, సిసలైన మొగుడివి. కదంబ ఇవ్వమంటారా చామంతి ఇవ్వమంటారా? కదంబ ఇవ్వు. అలాగేనమ్మా. ఒకటి 2 3 4 5 6 రాంగ్ కౌంటింగ్ తూనా పడ్డా పోరా గుడ్డు. కారు కట్టం పట్ట గుడ్డలాగా మాకు అడ్డం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా. ఆయన గుంజలు తీయాలి? అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చునే పనిచేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పనిచేస్తారు. 7 8 9 10. ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడిలే. వెళ్ళండి వెళ్ళండి. సరిగ్గా పనిచేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తావరా? పీకి విసిరి పారేస్తా. అది ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షర మొక్కలకి క్లీనర్ ని కాక ఓనర్ ని కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటే లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, పాత బస్ ఏదో అమ్మకానుకుందన్నో, అది నువ్వే కొనుక్కోవచ్చు కదయ్యా. సిటీ బస్ లో టికెట్ కొనడానికి చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే. చూడు బాబు, డబ్బు గురించి నువ్వేం ఆలోచించబోక నీకెంత కావాలని నేను ఇస్తాను. ఊరికినే కాదులేవయ్యా, అప్పుగా తీసుకో, నీకు వీలున్నప్పుడే ఇవ్వు. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. వెళ్ళొస్తానమ్మా. ఆగండి అంకుల్. ఏమండి, అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు. ఆయన డబ్బు ఆయనకి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి. ప్లీజ్. సరే. దేవుడి దయ వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు. ఇదిగో బాబు, ఒక్క నిమిషం. మేము సూర్యపట్నం నుంచి వచ్చాం. కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి, ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్ లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే, ఓ స్లిప్ మీద రాసివ్వండి.
పొలిటికల్ ప్రెషర్ ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు. మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం. వి షుడ్ డూ సంథింగ్ అబౌట్ దిస్. మేడం, సూర్యాపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు. మీకేదో పిటిషన్ ఇవ్వాలట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య, మేడం. వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి. అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాలి కట్టించుకున్న అప్పలో పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. మీ మండలానికి సాగర్ డ్యాం నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు. మీరు కూర్చోవచ్చు. మీ ఏరియాకు వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేసాం కదా. మీ కాలువకు సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వదలాలి. రూల్ ప్రకారం వదిలిపెట్టాం. మీరు చెప్పింది నిజమే, కానీ తుఫాన్ వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనం అయ్యాయి. అందుకని మళ్ళీ నాట్లు వేశారు. మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే, కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా. మండలం ఒకటే కాదంటం లేదు, కానీ ఆ మండలంలో 126 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఈ సమస్యని ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15న మా వెడ్డింగ్ డే. మీరు మీ వారిని తీసుకొని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ. ఆ రోజు మా మావగారు పుట్టినరోజు. నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి. నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే. హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? ఈస్ వెరీ ఫైన్. వాడి దచ్చు వాళ్ళ తాతయ్య పోలికే. రూపంలో గాని గుణంలో గాని వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్తోనూ మినిస్టర్ గారితోనూ కన్సల్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఫేవర్గా చేస్తాను. ఓకే, నమస్కారం. నమస్కారం. ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా. అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా. జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు. మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు?